మాటల మాయకి ముగింపు. అమ్మఒడితో మోసపోయాం. తల్లికి వందనం మాకు అండగా నిలిచింది. ఇది ఒక సగటు సామాన్య ప్రజల నుంచి నేడు వినిపిస్తున్న మాట. అవును, తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమానికి తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఒక్కోసారి మాటల్లో కన్నా ప్రజల మనసుల్లో కలిగిన స్పందనలతోనే అర్థమవుతుంది. ఇటీవల ప్రారంభమైన తల్లికి వందనం పథకం కూడా అలాంటి అనుభూతిని ప్రజలకు కలిగించింది అని సాక్షాత్తు ప్రజల నుంచే వినిపిస్తున్న మాట. ఇది కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదు. గతంలో వైఎస్ జగన్ రెడ్డి అమ్మఒడి పేరుతో మోసం చేసిన తల్లులకి, కుటుంబాలకు జరిగిన అన్యాయానికి నేడు జరిగిన న్యాయం. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ తల్లి చెప్పిన మాటలు నిజంగా ఈ కూటమి సర్కార్ పాలనకు అద్దం పడుతున్నాయి. గతంలో ఒక్క పిల్లకే అమ్మఒడి వచ్చింది. ఇప్పుడు నలుగురికి తల్లికి వందనం అందింది. ఆనందంగా చెబుతోంది ఆ తల్లి. నాడు జగన్ మోసం చేస్తే నేడు చంద్రబాబు న్యాయం చేశాడు అంటూ వాపోయింది ఆ తల్లి. అయితే ఆవిడ చెప్పింది అన్నమాట పక్కన పెడితే, అలా కొన్ని లక్షల మంది తల్లులు చెప్పిన మాటలు వింటుంటే ఈ పథకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన అంతా ఇంతా కాదు. తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కావడం అంటే ఇది ఒక పెద్ద సంక్షేమ విజయమే. ఇంకా చెప్పాలంటే సంక్షేమ విప్లవానికి నాంది అని చెప్పవచ్చు. తల్లులు, తండ్రులు తమ పిల్లల కోసం పుస్తకాలు, దుస్తులు కొనడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి ఖాతాల్లో డబ్బు పడటం అంటే ఇది కేవలం పథకం అమలు కాదు, ప్రజలపై విశ్వాసం చాటిన పరిపాలన అని చెప్పవచ్చు. వైసీపీ హయాంలో అమ్మఒడి అనే గొప్ప పేరు పెట్టుకుని ప్రజలను మోసగించడం సుస్పష్టం. పేరుకు డబ్బులిచ్చినట్టుగా ప్రచారం, వాస్తవంలో ఎక్కువగా మద్దతుదారులకు లబ్ధి. విద్యార్థుల సంఖ్యపై అనేక లెక్కలు. ముస్లింలు, మతబోధకులు, ఎంపిక చేసిన ఓటర్ల కోణంలో మాత్రమే పంపిణీ. ఒక పిల్లకు మంజూరు చేసి మిగిలిన పిల్లల తల్లులపై భారం. అదీ కాకుండా ఎక్కడ చదువుకునే పిల్లలు లేరు, ఆ పేర్లపై కూడా డబ్బులు విడుదల చేసిన అవినీతి సంఘటనలు నాడు వార్తల్లో కోకొల్లలు. చివరికి స్కూళ్లు మూసి ఉన్నా కూడా అమలు చేసి ఆ సొమ్మును దారి మళ్లించారు అని చెప్పక తప్పదు. మొత్తంగా చూసుకుంటే తల్లికి వందనంతో తెలుగుదేశం పార్టీ ఒక సంచలన నిర్ణయానికి నాంది పలికి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపుగా 70 నుంచి 80% ప్రజల మన్ననలను పొందుతుంది అని చెప్పక తప్పదు.